సో వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనము సోల్ రీసెట్ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు అవుతోంది? 28 డిసెంబర్ 28 ఆదివారము. ఓకే, సండే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిపోతుంది. 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock ఆర్ 4:30 వరకు ఉంటుంది. ఓకే, సో ఇది 9:30 to 5 వేసుకుందాము. ఇందులోనూ ఫస్ట్ ఒక్క పాయింట్ ఏంటి అంటే, చాలామంది దూరాల నుంచి వస్తున్నారు. దూరాల నుంచి వస్తున్న వాళ్ళు దయచేసి ముందు రోజు నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్కి మీరు వచ్చి మీరు మీ వసతులు చూసుకోండి. ఎందుకంటే వీ కెనాట్ అరేంజ్ రూమ్స్ అండ్ దట్ టు ఇన్ ఆదిత్య ట్రేడ్ చాలా కష్టము మాకు. సో దేర్ విల్ నాట్ బీ రూమ్స్ ప్రొవైడెడ్. ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. మీకు తెలిసిన వాళ్ళు లేరు అంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే మీ సోల్ ఫ్యామిలీ అవుతారు. ఎవరైనా షేర్ చేసుకోవాలంటే యూ కెన్ షేర్ యువర్ అకామిడేషన్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇందులో ఏమి నేర్పిస్తారు అని అడుగుతున్నారు. ఓకే, ఇది నేర్పించే ప్రోగ్రామ్ కాదు, ఇది హీల్ అయ్యే ప్రోగ్రామ్. ఓకే, నేర్చుకోమా అంటే నేర్చుకుంటాము, నేర్చుకుంటూ హీల్ అవుతాము. ఈ రెండు సైడ్ బై సైడ్ జరుగుతాయి. ఓకే, నేను ఇప్పుడు ఐటనరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుంది అంటే, మీరు 9:30కి వచ్చిన తర్వాత ఇందులో అంటే ఇంకొకటి చెప్తానండి, వీఆర్ సారీ, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ ప్లీజ్ హ్యావ్ బై యువర్ సెల్ఫ్. మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసి రండి. కానీ హై టీ ఉంటుంది అండ్ స్నాక్స్ అండ్ లంచ్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే, మీరు ఈవినింగ్ వరకు వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్. అయితే మీరు వచ్చిన తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నారు, పే చేసేసి ఉన్నారు, వీళ్ళందరూ ఉంటారు కదా. సో మాకు బేసిక్ చెక్స్ ఉంటాయి కాబట్టి, అండ్ అక్కడ పే చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వీ డూ ఆల్ దోస్ చెక్స్ ఫ్రమ్ 9 AM ఆన్వర్డ్స్. మీరు అక్కడికి వచ్చి పే చేయాలి, ఇంకా రావాలి అనుకునే వాళ్ళు మాకు ముందుగా చెప్పాలి. ఎందుకంటే మేము అక్కడ చెప్పాలి వాళ్ళకి ఇంతమంది అని. ప్లీజ్ డూ దట్ ఫేవర్ టు అస్. ఓకే, సో మీతో పాటు ఎవరైనా వస్తున్నారు అంటే దయచేసి ఫామ్ ఫిల్ చేయండి, లేకపోతే మాకు కొంచెం కౌంట్ ఇబ్బంది అవుతుంది. అదొకటి. నెక్స్ట్, మీరు రాగానే మీకు ఫస్ట్ ఇప్పుడు ప్రోగ్రాంలో ఎలా ఉంటుంది అంటే, మేము ఎలా ప్లాన్ చేసామంటే, మీకు కాన్సెప్ట్తో పాటు రిచువల్ ఆర్ మెడిటేషన్ ఆర్ క్లెన్సింగ్ ఆర్ ఒక ప్రాక్టీస్. ఓకే, కాన్సెప్ట్తో పాటు రిచువల్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో ఫస్ట్ రిచువల్ ఆర్ ఫస్ట్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ వీ విల్ డూ సమ్ బ్రెత్ వర్క్, సమ్ గ్రౌండింగ్, సమ్ ప్రొటెక్షన్స్, ఇవి జరుగుతాయి. ఆ తర్వాత మనం సోర్స్ నుంచి సెల్ఫ్, ఇంతవరకు ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఎలా వచ్చాము మనం అనేది మనకు తెలియాలి. ఇది మన బర్త్ రైట్. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం భూమి మీద, ఎక్కడి నుంచి వచ్చాం తెలియాలి. సో ఈ మ్యాప్ హ్యూమన్ కాన్షియస్నెస్ మ్యాప్ అంటారు, లేదు అంటే మన సోర్స్ టు సెల్ఫ్ మ్యాప్ అంటారు. ఇది తెలుసుకుంటాము. ఇది తెలుసుకున్న తర్వాత మనము కర్మ గురించి తెలుసుకుంటాం. కర్మ గురించి తెలుసుకున్నప్పుడు కర్మ ఎన్ని రకాలు ఏంటి ఇవన్నీ మనకి తెలుసు. ఇంకొంచెం డీప్గా దైనందిన జీవితంలో ఎలా ఉంది కర్మ అనే దాని గురించి తెలుసుకుంటూ ఒక కార్మిక్ క్లెన్సింగ్ రిచువల్, కర్మాని రిలీజ్ చేసుకునే రిచువల్ అనేది చేసుకుంటాము. అంటే మీకు ఒక కార్మిక్ క్లెన్సింగ్ రిచువల్ అనేది ఉంటుంది. తర్వాత ఈ కర్మ మనదేనా, మన పూర్వీకులదా తెలియాలి కదా. ఇక్కడ మనదేనా, లేదంటే మన ప్యారలల్ లైఫ్స్లో నుంచి వచ్చిందా, ఇలాంటివి ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటూ మళ్ళీ మనం మన యాన్సిస్ట్రల్ కర్మాని కూడా రిలీజ్ చేసుకుంటాం. ఓకే, సో సెకండ్ రిచువల్ యాన్సిస్ట్రల్ కర్మ రిలీజ్. మూడవది, మనము ఇలా అయితే ఉన్నామో మనకి మన శరీరంలో చాలా బ్లాక్స్, ఇంప్లాంట్స్ అనేవి పెట్టబడ్డాయి. బికాజ్ మనము మర్చిపోవడానికి మన కాన్షియస్నెస్ని. సో ఆ ఇంప్లాంట్ రిమూవల్ కూడా చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, ఇంప్లాంట్ రిమూవల్తో పాటు మనకి
ఏమేమి పోతాయి అంటే స్పిరిట్ అటాచ్మెంట్స్, ఇంప్లాంట్ రిమూవల్, ఈ రెండు పోతాయి. ఓకే, అంటే మీకు ఏమేమి వస్తాయి, బెనిఫిట్స్ ఏంటి ఈ వర్క్షాప్ అటెండ్ అయితే అంటే ఈ క్లియరింగ్స్, హీలింగ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇంప్లాంట్ రిమూవల్ తర్వాత మీరు మరి ఏం నేర్చుకుంటారు అంటే ఇందులో కాన్సెప్ట్ అనేది చాలా ఉంటుంది. ఎలాగా మనం ఎందుకు వచ్చాయి ఇంప్లాంట్స్ అంటే ఏంటి, తర్వాత స్పిరిట్ అటాచ్మెంట్స్ అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ కర్మ ఏంటి ఏంటి అనే దానికి ఆన్సర్స్తో పాటు క్లియరెన్సెస్. ఇదైన తర్వాత మనము పెండ్యులం. సో ఇలాంటి పెండ్యులం అందరికీ వస్తుంది. యూ విల్ ఆల్ గెట్ దిస్ పెండ్యులం. ఓకే, సో ఈ పెండ్యులంని ఎలా డౌస్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఓకే, వాడుకుంటూ మనం దానికి ట్యూన్ ఎలా అయి ఉండాలి, ఓకే, ఇవి తెలుసుకుంటాం. ఓకే, సో ఇది పెండ్యులం డౌజింగ్ని నేర్చుకుంటాం. ఇది మీరు మీకుగా వాడుకోవచ్చు తర్వాత. ఓకే, తర్వాత సాల్ట్ థెరపీ. సాల్ట్ థెరపీ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి, సాల్ట్స్ అంటే ఏంటి, ఇవి తెలుసుకుంటాం. ఓకే, చాలామంది మమ్మల్ని లాస్ట్ టైము అంటే మేము ఏం చేస్తాము, ఏం చెప్తాము అంటే డివైన్ మా దగ్గర ఇలాగా చాలా క్రిస్టల్స్ ఉంటాయి. అందరూ బాగా ప్రే చేసేవాళ్ళు, హీలర్స్, లేదంటే క్రిస్టల్స్ ఇంట్రెస్ట్తో కొనుక్కునే వాళ్ళు, లేదంటే వాళ్ళకే క్రిస్టల్స్, హెల్త్ కోసం క్రిస్టల్స్, ఏవో క్రిస్టల్స్ ఎక్కడో చోట కొనుక్కుంటారు కదా, ఏమీ లేకపోయినా పర్లేదులేండి, ఏవో చోట ఎక్కడైనా కొనుక్కున్న వాళ్ళు తెచ్చి మాకు ఎప్పుడూ ఒక కౌంటర్ ఉంటుంది, బాబాజీ కౌంటర్ అది. ఓకే, బాబాజీ ఫస్ట్ ఉంటారు, తర్వాతే మనం. సో ఆయన ఫోటో ముందు అందరూ ఎవరిది వాళ్ళు పెట్టేసుకుంటారు. సాయంత్రం వరకు ఉంటాయి అవి అక్కడే. అంటే గ్రూప్ ఎనర్జీస్ తోటి, బాబాజీ ఎనర్జీస్ తోటి అవి ఎనర్జైజ్ అవుతాయి ఆ క్రిస్టల్స్ అన్నీ. సో ఎవరి క్రిస్టల్స్ అయినా వాళ్ళు తెచ్చి పెట్టుకోవచ్చు. లేదు ఎవరైనా క్రిస్టల్స్ కొనుక్కోవాలి అనుకుంటే లాస్ట్ టైం అడిగారు కాబట్టి ఈసారి మేము కౌంటర్ పెట్టాము. ఓకే, మాకు కావాలండి క్రిస్టల్స్, 1, 2 అయినా మేమైనా కొనుక్కుంటాం, మేము కూడా పెట్టుకుంటాం బాబా దగ్గర అని అడిగారు. సో అలాంటి వాళ్ళకి మేము క్రిస్టల్ కౌంటర్ పెట్టాము. అలాగే సాల్ట్ కౌంటర్, లాస్ట్ టైం సాల్ట్స్ చెప్తున్నారు, మేము మీ అందరికీ కూడా ఒక సాల్ట్ వస్తుందండి, ఒక క్లెన్సింగ్ ఆరా క్లెన్సింగ్ సాల్ట్ అనేది ఇస్తాము. దాంతో పాటుగా మేము సాల్ట్ కౌంటర్, ఇది కాకుండా ఇంకా మీరు ఇఫ్ యూ వాంట్ టు బై ఆ కౌంటర్స్ అయితే ఉన్నాయి ఈసారి. అయితే ఇది అయిన తర్వాత ఏమవుతుంది, ఇవైన తర్వాత అబండెన్స్ బ్లాక్స్. అబండెన్స్ బ్లాక్స్ అనేవి మన యాన్సిస్టర్స్ నుంచి రావచ్చు చాలా వరకు. యాన్సిస్టరల్ బ్లాక్ పొద్దున తీసేసాము కాబట్టి ఇది మధ్యాహ్నం సెకండ్ హాఫ్ అన్నమాట ఇదంతా పెండ్యులం డౌజింగ్. ఈ అబండెన్స్ బ్లాక్స్ రిమూవల్ అనేది జరుగుతుంది. ఎవరికైనా ప్రాపర్టీ ఇష్యూస్, బిజినెస్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ముందుకు నడవట్లేదు, ఓకే, అవన్నీ బ్లాక్స్ ఏంటైతే ఉన్నాయో గ్రూప్ ఎనర్జీస్లో రిలీజ్ చేస్తాం. అంటే ఫాస్ట్గా రిలీజ్ అవుతాయి అనమాట గ్రూప్ ఎనర్జీస్లో. ఇవి చేసేది 10 minute రిచువలే అయినా మీకు బోల్డ్ అంత డిఫరెన్స్ తెలుస్తుంది. చాలామందికి అలాగా ఇలాంటి వర్క్షాప్స్లో తెలుస్తాయి. ఓకే, దీని తర్వాత ఏమవుతుంది అంటే ఒక 2 లేదా 3కి మీకు తెలియాలి కదా సైకిక్ సోల్ రీడింగ్ అంటే ఏంటి, స్పిరిచువల్ పవర్ హీలింగ్ అంటే ఏంటి, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ అంటే ఏంటి, అండ్ ఇది ఏంటి కాన్స్టిలేషన్, హీలింగ్ కాన్స్టిలేషన్స్ అంటే ఏంటి తెలియాలి కదా. సో అందుకని చెప్పి లక్కీ డిప్ ద్వారా 3 పేర్లు తీసి, అక్కడ మీరెవరు, చాలామంది హీలింగ్ తీసుకోని వాళ్ళు ఉంటారు, తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. హీలింగ్ తీసుకున్న వాళ్ళ స్టోరీస్ మాకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని పక్కన పెడతాం. అంటే మాకు తెలిసి మేము చెప్పేయడం మీరు అందరు చూడడం మజా రాదు. ఏమీ తెలియని వాళ్ళ గురించి తీసి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే మీరు చూస్తారు, అది లైవ్లో యూ విల్ ఎక్స్పీరియన్స్. సైకిక్ సోల్ రీడింగ్ అంటే ఏంటి, పవర్ హీలింగ్ అంటే ఏంటి అనేది 2 to 3 people టైంని బట్టి. ఓకే, లాస్ట్ టైం అయితే 5 peopleకి చేసాం, కానీ ఇప్పుడు టైంని బట్టి 2 to 3 people.
దీని తర్వాత మేమేమనుకుంటున్నామంటే ఒక్క కాన్స్టిలేషన్ సెషన్ని ఆఫ్లైన్లో ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాం. కాన్స్టిలేషన్ సెషన్ అయినప్పుడు ఎనర్జీస్ ఎలా రిప్రజెంటేటివ్స్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, ఓకే. సో ఒక ఎస్పీహెచ్ అంటే స్పిరిచువల్ పవర్ హీలింగ్, సైకిక్ సోల్ రీడింగ్ అండ్ హీలింగ్ కాన్స్టిలేషన్, దీన్ని మీరందరూ లైవ్లో చూస్తారు ఎలా జరుగుతుంది అని. అది కూడా ఆ ఒక్క క్లయింట్ కూడా లక్కీ డిప్ ద్వారానే వస్తారు. ఓకే, సో అది ప్లాన్. దీని తర్వాత ఏంటంటే గ్రూప్కి ప్రొటెక్షన్స్, రూమ్కి ప్రొటెక్షన్స్ అనేవి మేము ముందే వేస్తాము. అలాగే వెళ్ళే ముందు కూడా ఒక హీలింగ్ అందరికీ కంప్లీట్గా ఒక ప్రొటెక్షన్ అనేది అందరికీ జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మీరు అందరూ ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ చెయ్యని వాళ్ళకి మేము అది అక్కడ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఈసారి సోల్ రీసెట్ వర్క్షాప్లో హ్యాండ్ అవుట్స్ ఇస్తారు. ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్కి స్టెప్స్ హ్యాండ్ అవుట్ ఇస్తారు. మీరు దాన్ని చూసి కూడా మీ అంతట మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మీకు కొన్ని లెటర్స్ ఇస్తారు. లెటర్స్ టు సెల్ఫ్, ఫ్యూచర్ సెల్ఫ్, పాస్ట్ సెల్ఫ్ అని కొన్ని ఉంటాయి. అవన్నీ మీకు అందుతాయి. అండ్ దెన్ వీ విల్ టెల్ యూ అవి ఎలా రాయాలి, ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్తాం. ఓకే, సో ఇది మీకు 1 full డే. దీని తర్వాత ఎవరైనా మాకు 1-on-1 సెషన్ కావాలండి, రిజిస్టర్ చేసుకోవాలండి అంటే మీరు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ స్పాట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కర్మా కార్డ్స్, మీరు ఇవన్నీ చూసుంటారు కదా, కార్మిక్ కంపాస్. ఇవి డివైన్ బీయింగ్స్ ఇచ్చిన 44 సోల్ లెసన్స్ కార్మిక్ కార్డ్స్. ఇది కూడా 1 or 2 పీపుల్కి మేము లక్కీ డిప్ ద్వారా ఇది ఇస్తాం. లాస్ట్ టైం వర్క్షాప్లో అందరికీ ఇచ్చాము, అందరూ తీసుకున్నారు. కానీ ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ హీలింగ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది ఎక్కువ టైం హీలింగ్ చేసుకుంటున్నాం కాబట్టి లక్కీ డిప్ ద్వారా రిపీటెడ్ నేమ్స్ వస్తే ఇవ్వము, ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాము. ఓకే, ఆల్రెడీ హీలింగ్ అయిపోయిన వాళ్ళకు కూడా అవకాశం తగ్గించి కొత్త వాళ్ళకి ఇచ్చుకుందాము, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది కర్మా కార్డ్ కంపాస్. సో ఇది మీ ప్రోగ్రామ్, ఈ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ నుంచి వచ్చే హిట్ ప్రోగ్రామ్ సోల్ రీసెట్ ఈ సంవత్సరానికి. సో ఇందులో హీలింగ్స్ అందుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనతో మనం ఉంటాము. అండ్ ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు మీ లైఫ్లో షిఫ్ట్ అనేది ఇమీడియట్గానే తెలవడం స్టార్ట్ అవుతుంది, అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ స్ట్రాంగ్ కర్మ. కొంతమందికి ఏంటంటే తెలియలేదు అంటే డోంట్ థింక్ దట్ అందులో ఏం అవ్వలేదని. మీ అవుటర్ లేయర్స్లో వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది, మీరు లోపల నుంచి బాగుండి మీరు ఇంకా ఎనర్జీ ఇచ్చుకుంటూ ఉంటే ఇన్నర్ లేయర్స్లోకి రావడం ఫాస్ట్గా ఉంటుంది. అందరికీ అలాగే అవుతుంది, నాకు కూడా అలాగే అయింది, మీకు కూడా అలాగే అవుతుంది. ఓకే, అది సోల్ రీసెట్ ప్రోగ్రామ్. అండ్ ఇంకేమైనా మర్చిపోయినా శ్రావణి యాడ్ చేస్తావా? శ్రీకాంత్, శ్రావణి ఉన్నారా? ఏం లేదక్క, అంత కవర్ చేసేసి. ఓకే, ఆల్ రైట్. మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంటే